ఈరోజు స్టాక్ మార్కెట్‌లో ఏం జరిగిందో ఒక 1 మినిట్‌లో ఒకసారి రౌండప్ ఇద్దాం. ముఖ్యంగా ఈరోజు మార్కెట్ అయితే గ్యాప్ డౌన్‌తోని స్టార్ట్ అయిన మార్కెట్ అంటే ఈరోజు క్లోజింగ్ కూడా నెగెటివ్‌లోనే క్లోజ్ అయిపోయింది. ముఖ్యంగా అంటే దక్షిణ కొరియా మార్కెట్‌లు అండ్ తర్వాత జపాన్ యొక్క మార్కెట్‌లు అయితే కంప్లీట్‌గా డ్రాగ్ అయిపోవడం శుక్రవారం రోజు. దాని ఎఫెక్ట్ అయితే ఈరోజు మన మార్కెట్‌ల పైన అయితే ఖచ్చితంగా ఉందని చెప్పాలి. సో, క్లోజింగ్ కూడా నెగెటివ్‌లోనే క్లోజ్ అవ్వడం చూడొచ్చు. సెన్సెక్స్ వచ్చేసి 372 పాయింట్లు నెగెటివ్‌లో క్లోజ్ అయింది. 76,728 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ వచ్చేసి 109 పాయింట్లు నెగెటివ్‌లోనే క్లోజ్ అయింది. 23,966 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ కూడా నెగెటివ్‌లోనే క్లోజ్ అయింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్‌లు కూడా నెగెటివ్‌లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఓవరాల్‌గా మార్కెట్ నెగెటివ్ రావడానికి మెయిన్ కారణం అయితే మిడిల్ ఈస్ట్‌లో మళ్ళీ అంటే యుద్ధ భయాలు స్టార్ట్ అవ్వడం అయితే మార్కెట్ సెంటిమెంట్ అయితే దెబ్బతీశాయి. తర్వాత బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు కూడా ఇంచుమించు మైనస్‌లోకెళ్ళడం కూడా మార్కెట్ యొక్క సెంటిమెంట్ అయితే దెబ్బతీశాయని చెప్పాలి. తర్వాత సెక్టార్ వైస్ చూసుకుంటే ఒక ఫార్మాకి సంబంధించిన సెక్టార్ అయితే మంచి మూమెంటం అయితే కనిపించింది. తర్వాత మెటల్ సంబంధించిన సెక్టార్ కూడా మంచి మూమెంటంలో ఉంది. తర్వాత ఎనర్జీ సంబంధించిన సెక్టార్ కూడా మంచి మూమెంటం అయితే కనిపించింది. ఓవరాల్‌గా అన్ని సెక్టార్‌లు కూడా నెగెటివ్‌లోనే ఉండడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. గోల్డ్ అండ్ సిల్వర్‌లు కూడా ఈరోజు నెగెటివ్‌లోనే అయింది. అంటే గోల్డ్ అండ్ సిల్వర్ కూడా ఇంచుమించు 2% అయితే క్రాష్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్‌గా మార్కెట్ అయితే ఈరోజు మంచి వైబ్స్‌లో ఉంటుంది. మిడిల్ ఈస్ట్‌లో యుద్ధాలు ఓకే అయిపోయినాయి. పీస్ డీల్ ఓకే అయిపోయిందని న్యూస్ రావడంతో మార్కెట్‌లు ఊపందుకుంటాయనే ఆలోచనలు ఇన్వెస్టర్లకు ఉండే. కాకపోతే ఈరోజు మార్కెట్ చూస్తే అయితే రేపు అంటే జూన్ మంత్ స్క్రిప్ట్స్ కూడా ఎండ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాని యొక్క ఎఫెక్ట్ కూడా ఖచ్చితంగా మార్కెట్ పైన ఉందని చెప్పేసి ఎక్స్‌పర్ట్స్ యొక్క అంచనా.